అన్నామలై బయటకు వెళ్ళిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మంచి పని చేసిండు. ఎగ్జాక్ట్లీ. ఉత్తరాదిలో అద్భుతాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతంలో ఎందుకు చతికిలబడుతోంది? అక్కడనేమో తులసిదాస్ ఉన్నాడు, ఇక్కడ శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, బసవేశ్వరుడు. ఓకే, ఇది మొత్తం తర్కబుద్ధి, అది భక్తి, ఇది జ్ఞానం. సౌత్ ఇండియా ఇండియాలో ఉండేటటువంటిది జ్ఞానం. అరే భలే చెప్పారు సార్. ఈ జ్ఞానం అనేటటువంటిది అంత సులభంగా భక్తిలాగా తీవ్రమైనటువంటి దాంట్లో పోదు. తమిళ రాజకీయాలు, తమిళనాడు వాళ్ళు ఎవరు ప్రధానమంత్రి కావాలన్న ఆబ్జెక్టివ్ తోటి ఎవరు పనిచేసినట్టు కనిపించలేదు. అయితే ఎన్ని దేవాలయాలు ఈరోజు కూడా తమిళనాడు, ఇండియాలో ఏడలేనటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, ఆ శిల్ప సంపద మీకు తమిళనాడులో కనిపిస్తుంది. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి ఎవరు అని ఆయన అక్కడ మండన మిశ్రంతో బీహార్కి వెళ్ళి వాదన చేసినప్పుడు నువ్వెవరు అంటే అహం ద్రావిడ శిష్యు అన్నాడు ఆయన. తమిళనాడు ఉన్నటువంటిది ఆ రాజదండం తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టిండ్రు, సెంగోల్. అంటే ఇవన్నీ చేసినప్పటికీ తమిళ ప్రజలు ఎందుకో భారతీయ జనతా పార్టీ మాది కాదు అని అనుకుంటున్నారు. ఎవరైనా సరే ఒక నాయకుడిని నమ్ముతున్నారు. ఒక బలమైన నాయకుడిని ఎక్స్పోజ్ చేస్తే తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంత సులభంగా వస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు. నమస్తే. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఛాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు అసలు ఇంపాసిబుల్ అనుకున్నటువంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషా కావచ్చు, ఈవెన్ వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో. అండ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో అయితే శివసేనను కూడా పక్కకు జరిపి భారతీయ జనతా పార్టీ ఏకఛత్రాధిపత్యం నడుస్తున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీల నాయకులు కూడా అందులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాదిలో అద్భుతాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతంలో ఎందుకు చతికిలబడుతోంది? ఎందుకు సరిగ్గా వీటిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతుందా? కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వపు లోపమా? అసలు ఇప్పుడున్నటువంటి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, తమిళనాడులో కొంత రే ఆఫ్ హోప్ ఉండింది అన్నామలై విషయంలో. బట్ అన్నామలై కూడా భారతీయ జనతా పార్టీని వీడి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అది పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టుగా మనం భావించకపోవచ్చు. అట్ ద సేమ్ టైం బీజేపీని విమర్శిస్తూ ఆయన వెళ్ళలేదు, ఆయన్ని విమర్శిస్తూ బీజేపీ నాయకత్వం కూడా ఏం మాట్లాడట్లేదు. బట్ స్టిల్ భారతీయ జనతా పార్టీలో ఉంటే తమిళనాడులో అధికారంలోకి రావడం కష్టమనే భావననైతే ఆయన ఏర్పరచుకున్నారు. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. సో అన్నామలై ఎగ్జిట్ని అండ్ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ని ఎట్లా చూడాలో భాస్కర్ యోగి గారు వివరిస్తారు. డాక్టర్ భాస్కర్ యోగి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ మీరు అసలు అన్నామలై బయటకు వెళ్ళిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మంచి పని చేసిండు. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు అడిగానంటే, నేను మీ వివరణ వింటాను, బట్ ఇంత తెలుసుకుందాం. బట్ ఎవరైనా అంటే నేను ఇక్కడ మన దగ్గర ఉన్న ఎవరిని అడిగినా కానీ, జాతీయవాదులు ఎవరిని అడిగినా, మేధావులను ఎవరిని అడిగినా అది మంచి నిర్ణయమే అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీడిపోవడము, భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, కొంచెం ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అన్నామలై సరైన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఎందుకు ఒకసారి మీరు వివరిస్తారు? అంటే నార్త్ ఇండియాలో మీరు అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ ఎందుకు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ చేస్తుంది, సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎందుకు విఫలం అవుతుంది? పిచ్ ప్రాబ్లమా? పిచ్ ప్రాబ్లం అని అనట్లేదు. అక్కడనేమో తులసిదాస్ ఉన్నాడు, ఇక్కడ శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, బసవేశ్వరుడు ఉన్నాడు. ఓకే, ఇది మొత్తం తర్కబుద్ధి, అది భక్తి, ఇది జ్ఞానం. సౌత్ ఇండియాలో ఉండేటటువంటిది జ్ఞానం. అరే భలే చెప్పారు సార్. ఈ జ్ఞానం అనేటటువంటిది అంత సులభంగా భక్తిలాగా తీవ్రమైనటువంటి దాంతో పోదు. దీన్ని కొట్టాలంటే రాజకీయంగా ఆలోచిస్తే, నమ్మలే ఒక్కడని కాదు, మీరు సౌత్ ఇండియా పాలిటిక్స్ మీరు ముందు నుంచి చూడండి, ఇప్పుడే కాదు. కేరళలో ఒక కరుణాకరన్ కావచ్చు, తమిళనాడులో మీరు ఒక కరుణానిధి, ఒక అన్నాదొరై, ఒక ముపనారు, ఇట్లా మీరు అన్ని పార్టీలు అక్కడ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక ఎన్టీఆర్, ఒక మరిచెన్నారెడ్డి, ఒక నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత కేసీఆర్, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు. ఇక్కడ కర్ణాటకలో కూడా మీరు యడ్యూరప్పని పక్కకు పెట్టగానే అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఒకసారి యడ్యూరప్పని ఇట్లా పక్కకు పెట్టగానే అక్కడ ఓడిపోయింది యడ్యూరప్ప. దానికంటే ముందు ఎంతోమంది నాయకులు, రామకృష్ణ హెగ్డే ఉండేవాడు, దేవగౌడ కొంత రాజకీయము. ఇట్లా ఈ సౌత్ ఇండియాలో ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఒక నాయకుని నమ్ముతారు. ఇక్కడ పార్టీని నమ్మి కేవలం నరేంద్ర మోదీని చూసి ఓటేయడం అనేటటువంటి ఇది కొంత కష్టంగానే ఉన్నమాట వాస్తవం. ఇది రైట్ వింగ్ ఇంటలెక్చువల్ సిస్టమ్ అంతా ఒప్పుకోవాలి దీన్ని. కానీ ఇప్పుడే కాదు, మీరు చూడండి ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, వాజ్పేయి ఒక ఓటుతో ఓడిపోయిన కాలం నుంచి కూడా
సౌత్ ఇండియాలో మీరు వాతావరణం వేరేలాగానే ఉంది అప్పుడైనా సరే. ఇందిరాగాంధీ దేశమంతా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మొత్తం ఇక్కడ గెలిపించారు. అది ఇందిరాగాంధీని ఇక్కడ నుంచి గెలిపించారు కూడా. అవును. అంటే ఈ నేచర్ వేరేలాగా ఉంది మన దగ్గర. ఈ నేచర్ ఎందుకు అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అంటే, ఇక్కడ ఎవరినో ఒక నాయకుని ఎక్స్పోజ్ చేయాల్సిందే. అన్నామలై కూడా అట్లా ఎక్స్పోజ్ అయ్యి వచ్చిన వాడే వాస్తవం చెప్పాలంటే. తనకున్న వ్యక్తిగతమైనటువంటి ప్రతిభను సిద్ధాంతానికి పార్టీకి జోడించి తాను రాజకీయాల్లో ఒక రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి ఆలోచించాడు. ఇంచుమించు అతనికంటే చిన్నవాడు, కొద్దిగా పెద్దవాడు, చిన్నవాడు ఉండొచ్చు విజయ్. ఇతనికంటే తర్వాత వచ్చాడు కదా, వచ్చి వెంటనే పార్టీ పెట్టాడు, అధికారంలోకి వచ్చేసాడు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అనేక ఎక్సర్సైజ్లు చేసింది. ఇక్కడ జయలలిత చనిపోయిన తర్వాత శశికళ బయటికి పోవడం అనేది కావచ్చు, ఆ తర్వాత పళనిస్వామి, ఆ తర్వాత పన్నీర్ సెల్వం పళనిస్వామి ఇద్దరి మధ్యలో ఉన్నది. అంటే దాన్ని మొత్తం విడగొడుతున్నది, ఇదంతా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద చర్చకు రాజకీయ విశ్లేషకులు తెచ్చిండ్రు. అయినా కానీ వీళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. మేము చేస్తున్నాం అనలేదు, చేయడం లేదని లేదు. పోనీ జయలలిత పార్టీని పూర్తిగా వీళ్ళు స్వీకరించలేదు, పూర్తిగా దాన్ని పొత్తుగా కలుపుకున్నట్టుగా చేయలేదు. ఒకసారి డిఎంకే ఉన్నది, అన్నా డిఎంకే కూడా భారతీయ జనతా పార్టీ 98లో అన్నా డిఎంకే, సుబ్రహ్మణ్య స్వామి వల్ల పోయింది 99లో డిఎంకేతో పొత్తు అయింది. సో ఇదంతా వీళ్ళకి అలవాటు ఉన్నదే ఇది. కానీ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళని బీట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు తమిళ సంగమం పెట్టారు, తమిళ కాశీ సంగమం ఒకటి మంచి ప్రోగ్రామ్ చేశారు. తమిళనాడు నుంచి 100 మందిని తీసుకుపోయి కాశీ దర్శనం చేయించారు. తర్వాత రకరకాల కార్యక్రమాలు. నాకు తెలిసి సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళకు ప్రధానమంత్రి అమిత్ షా ఎన్నోసార్లు పర్యటనలు చేసిండ్రు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ లో కూడా తిరువల్లువర్ శ్లోకాల్ని వాటిని చదివిండ్రు. తర్వాత ఇక్కడ తమిళనాడు ఉన్నటువంటిది ఆ రాజదండం తీసుకెళ్లి పార్లమెంట్ లో పెట్టిండ్రు, సెంగోల్. అంటే ఇవన్నీ చేసినప్పటికీ తమిళ ప్రజలు ఎందుకో భారతీయ జనతా పార్టీ మాది కాదు అని అనుకుంటున్నారు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఈ ద్రావిడ మనస్తత్వం అనేటటువంటిది ఇండియాలో అంటారు. సౌత్ ఇండియా వింధ్య పర్వతాల నుంచి కింద మొత్తం ద్రావిడులు, పైన మొత్తం ఆర్యులు అంటారు. కానీ ఈ రోజుకు ఎంతో అంతో వాళ్ళ దగ్గర ఉన్నది అది. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి ఎవరు అని ఆయన అక్కడ మండన మిశ్రంతో బీహార్కి వెళ్ళి వాదన చేసినప్పుడు, నువ్వెవరు అంటే అహం ద్రావిడ శిష్యు అన్నాడు ఆయన. నువ్వెవరంటే ద్రావిడ శిష్యు. అంటే ద్రావిడ అంటే అర్థం ఏంటంటే 3 సముద్రాలు కలిసి ఉండేటటువంటి ప్రాంతం అని అర్థం. అంటే ఎప్పుడైనా సరే ఒక విసిరిబేయబడ్డ ప్రాంతంలాగా ఉన్నది కదా. ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చినాయి, పోవడానికి మార్గాలు వచ్చినాయి. కానీ ఒక 50 ఏళ్ళ కింద, 100 ఏళ్ళ కింద, 1000 ఏళ్ళ కింద చరిత్ర చూస్తే చాలా విసిరివేయబడ్డ ప్రాంతం కింద సముద్రాలకు మధ్యలో ఉన్నది కదా ఆ ప్రాంతం. సో నిజమైనటువంటి ద్రావిడ ప్రాంతంగా అది ఉండిపోయింది. వాళ్ళకి ఈ రోజుకు ఆ ఫీలింగ్ ఉన్నది. వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష, ప్రాచీనం ఇండియన్ లాంగ్వేజెస్లో పాత పాటలు నిలుపుకున్నారు. రోకటి పాటలు, విసురు పాటలు, వాళ్ళు వాడుకునేటటువంటి కవ్వపు పాటలు, ఇవన్నీ ఇండియాలోనే నాకు తెలిసి ప్రాచీనమైనటువంటి పాటలు తమిళం వాళ్ళు నిలుపుకున్నారు వాళ్ళ సాహిత్యంలో ఈ రోజు వరకు కూడా. వాళ్ళ దగ్గర ఆల్వార్లు, నయనార్ల యొక్క చరిత్ర 6వ శతాబ్దం నుంచే వాళ్ళ దగ్గర శివభక్తులు, విష్ణు భక్తులు రావడం, వాళ్ళు కొన్ని పాశురాలు చెప్పడం, ఆ లిటరేచర్ వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఉన్నది. వాళ్ళ భాష ద్రావిడ వేదం అని వాళ్ళు దేవుడికి ఇప్పుడు మన మొత్తం ఇండియా అంతా ఈ పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదువుతున్న ఆరాధన కార్యక్రమం చేస్తే వాళ్ళు ద్రావిడ వేదం అని 4000 ప్రబంధం అని వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళ భాషలోనే మా దేవుడిని మేము మా భాషలో మేము ప్రార్థించుకుంటాం. మా భాష అత్యంత ప్రాచీనమైంది. తర్వాత ఎన్ని దేవాలయాలు ఈరోజు కూడా తమిళనాడులో, ఇండియాలో ఏడలేనటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, ఆ శిల్ప సంపద మీకు తమిళనాడులో కనిపిస్తుంది. అగత్యయం అని ఒక వ్యాకరణ గ్రంథం ఉంది, అగస్త్యుని పేరు మీద. ఈ రోజుకు చాలా ప్రాచీనమైనటువంటి వ్యాకరణ గ్రంథం వాళ్ళు వాడతారు ఈరోజు కూడా. తిరువల్లువర్ లాంటి కవిని ఒక మాటల్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తామని అంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఆఖరి తిరువల్లువర్కి ఏదో కాషాయం డ్రెస్ వేసి గవర్నర్ దండం పెట్టాడని దాన్ని పెద్ద వివాదం చేశారు వాళ్ళు. అంటే కాషాయం డ్రెస్ వేయడం కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. సరే మా భాష, మా కల్చరు మాది వేరే అనేటటువంటి భావన వాళ్ళలో ఉంది. తమిళనాడు వరకు వచ్చేసరికి అట్లా ఆలోచిస్తే మళ్ళీ కరుణానిధి ఓ రాష్ట్రం వాడు, తెలుగు వాడని, ఎంజి రామచంద్రన్ వేరే రాష్ట్రం వాడని, జయలలిత కన్నడకు సంబంధించిన ఆమెని, రజనీకాంత్ మరాఠీ వాడని, ఇదొక చర్చ కూడా ఉంది. కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళు మాత్రం ఆ విధంగా ఒక గుంభనంగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు బయట పాలిటిక్స్ పట్టించుకోలేదు. నిజానికి పెరియార్ తర్వాత పెరియార్ కొంత ద్రావిడ దేశం కావాలని ప్రయత్నం చేశాడు. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే అది సక్సెస్ కాలేదు. అక్కడ నుంచే జస్టిస్ పార్టీ పుట్టింది, అది మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది.
ఎట్లయితే ద్రావిడ పార్టీలోనో ఇక్కడ జస్టిస్ పార్టీ, ఆ జస్టిస్ పార్టీ నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత కాలంలో కొంతమంది తెలుగుదేశంలోకి స్ప్లిట్ అయ్యి తెలుగుదేశంలోకి వచ్చారు, ఆ తెలుగుదేశం స్ప్లిట్ అయ్యి టీఆర్ఎస్ అయింది. ఇదంతా ఒక రాజకీయ చరిత్ర కూడా మనకు ఉంది, లేదని కాదు. కన్నడంలో వచ్చేసరికి కొంత బసవేశ్వరుని యొక్క భక్తి ఉద్యమం ఉంది, కానీ దాంట్లో జ్ఞానం ఉంది. అంటే ఆయన కూడా కొన్ని మౌఢ్యానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన ప్రశ్నించాడు. బసవేశ్వరుడు కూడా భక్తిని సామాన్య ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాడు 12వ శతాబ్దంలోనే. తమిళనాడులోనే రామానుజుడు వచ్చాడు, కన్నడ ప్రాంతంలోనే మనకు మధ్వాచార్యులు కనిపిస్తాడు. ఇట్లా ఈ ప్రాంతం అంతా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య, ఒక 200-300 మంది వాగ్గేయకారులు మన దగ్గర, రాజులనే ధిక్కరించి దేవాలయం కట్టిన ఒక రామదాసు మనకు కనిపిస్తాడు. ఇట్లా ఈ కల్చర్ అంతా వేరేలాగా అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే. దీన్ని అందులో కలపాలి అంటే దీనికి ఏం కావాలంటే ఇక్కడనే ఒక మానిటర్ దీనికి కావాలి, ఈడనే ఒక లీడర్షిప్ను డెవలప్ చేయాలి భారతీయ జనతా పార్టీ. ఎక్కడికక్కడ ఈ డెవలప్ చేయాలి. ఇది ఏమైతే ప్రతిదాన్ని ఢిల్లీతో లింక్ చేయడం వల్ల వాళ్ళకి దూరం ఎక్కువ అనిపిస్తుంది. దూరం ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళు ఆ కోణంలోనే ఇక్కడ చూస్తున్నారు, ఆ కోణంలోనే చూస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర అయినా తెలంగాణలో అయినా సరే అందరూ పార్లమెంట్కి వచ్చేసరికి మోదీని చూసి ఓటేస్తున్నారు. అసెంబ్లీ వరకు వచ్చేసరికి ఓటు ఎందుకు వేయట్లేదు, ఓటు వరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి రాగానే ఒక ప్రభంజనంలాగా 82లో వచ్చేసి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల యొక్క రాజకీయం ఏం మారిపోయింది కదా. రాజశేఖర రెడ్డి రాగానే రాజకీయం అంతా మార్చేసిండు కదా. కేసీఆర్ వచ్చిన వెంబడే తెలంగాణ ప్రాంతం రాజకీయం అంతా మారిపోయింది కదా. చంద్రబాబు రాగానే రాజకీయం అంతా మారింది కదా. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా అతను ఇప్పుడు ఒక స్టేటస్లో అక్కడ ఉన్నాడు కదా. అట్నే మీకు అన్నామలై, ఒక స్టాలిన్, ప్రతి వాళ్ళు ఏడ చూసినా మీకు అట్లాంటి లీడర్లు కనిపిస్తారు. పూర్వం కేరళలో కరుణాకరన్ చాలా సంవత్సరాలు కేరళ రాష్ట్రాన్ని శాసించాడు ఆయన కూడా. తర్వాత విజయన్ మొన్నటి వరకు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన దేవగౌడ, దేవగౌడను మీరు నిందలు ఎన్నైనా ఎవరైనా ఏం కాక, దేవగౌడ ఒక స్టాండ్ పాయింట్ మీద అక్కడ రాజకీయంలో ఉన్నాడా లేదా, ఒక సిద్ధరామయ్య ఉన్నాడా లేదా, ఒక డీకే శివకుమార్, ఒక జేహెచ్ పటేల్, ఒక రామకృష్ణ హెగ్డే, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయ నాయకులు మీకు ప్రత్యేకమైన వాళ్ళు కనిపిస్తున్నారు మన సౌత్ ప్రాంతంలో. వీళ్ళంతా వ్యక్తిగతమైనటువంటి రాజకీయం నడుపుతూ వాళ్ళ రాష్ట్రాలను వాళ్ళ చేతికి తెచ్చుకున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అట్లా లూజ్గా ఇడిచిపెట్టడం వల్లనే సౌత్లో రాజ్యం చేయగలిగింది. నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు చెప్పండి. అంటే లీడర్షిప్ ఇక్కడ ఎలా ఉన్నారో ఈవెన్ నార్త్లో కూడా కనబడతారు. అవును. కానీ అయితే వాళ్ళు ఢిల్లీ రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వలనో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ద్రావిడ ప్రాంతం అనగానే ఇది ఒక ఐసోలేటెడ్గా కనిపించడం వలనో, తమిళ రాజకీయాలు, తమిళనాడు వాళ్ళు ఎవరు ప్రధానమంత్రి కావాలన్న అబ్జెక్టివ్ తోటి ఎవరు పనిచేసినట్టు కనిపించలే. ఒక జయలలిత మధ్యలో ఏదో అనుకున్నారు అని అంటారు, కానీ బట్ అంటే ఒక ప్రధానమంత్రి కావాలనే ఒక అబ్జెక్టివ్ పెట్టుకుని పనిచేసే పని కంటే ఫస్ట్ మన రాష్ట్రాన్ని మనం ఎవరు బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా కాపాడుకోవడంలో మాత్రం ఉన్నారు కదా. తెలుగు రాష్ట్రాలు అందరూ ఆల్మోస్ట్ అన్ని తెలుగు రాష్ట్రాలు కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, అన్ని రాష్ట్రాలు కేవలం అయితే కొంత ఒక బెటర్ పొజిషన్లో వీళ్ళు ప్లేస్ అవ్వడానికి ప్రయత్నం చేశారు కావచ్చు. కానీ ఆ హ్రస్వ దృష్ట్యా సంకుచితమా, లేకపోతే దాన్ని ఎట్లా అంటారో నాకు తెలీదు. అంటే మీకు నార్త్లో ఏంటంటే మీరు నార్త్ అని మొత్తం కలుపుతున్నారు మీరు, కానీ వాస్తవం చెప్పాలంటే రాజస్థాను ఢిల్లీకి ఎంత దూరమో మన హైదరాబాద్ కూడా ఇంచుమించు అంతే అవుతాయి మనకు. కాకపోతే ఏంటంటే ఒక 6-7 పెద్ద రాష్ట్రాలు హిందీ బెల్ట్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు భోజ్పూరి మాట్లాడని, రాజస్థానీ మాట్లాడని, బీహారీ మాట్లాడినా, ఏది మాట్లాడినా కానీ హిందీ వాళ్ళకి అందరికి అర్థమయ్యే భాషగా ఉంటుంది. అంటే హిందీ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద భయంకరంగా ఉంటుంది. భాష అనేది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ హిందీ వాళ్ళు కొత్తగా వచ్చి మన దగ్గర ఏదో చెప్పని, ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా సోషల్ మీడియా పెరిగినాక అందరికి హిందీ అర్థమవుతుంది. కానీ ఒకప్పుడు కేంద్రం నుంచి వచ్చే నాయకులు, కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినా ఒక అనువాదకుడు, ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఒక ఆయన మైకు పట్టుకొని ఉండేవాళ్ళు. ఆ అనువాదకులకే గౌరవం వచ్చి వాళ్ళే నాయకులుగా మారిన సందర్భాలు ఉన్నాయి చాలా చోట్లలా. ఎందుకు అట్లా కారణం అంటే మనకు లాంగ్వేజ్లో ఉండేటటువంటి ఫ్లేవరీనెస్ అనేది మనం పట్టుకోలేం, అంత ఈజీ కాదు. హిందీలో ఏంటంటే వాళ్ళు పట్టుకోవాలి. ఒక 6-7 స్టేట్లు మొత్తం పెద్ద రాష్ట్రాలు, అవి కూడా మధ్యప్రదేశ్ లాంటిది, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేటు, నీకు రాజస్థాను, బీహారు, మహారాష్ట్ర, వాళ్ళందరికీ ఆ లాంగ్వేజ్ పట్టుకోవాలి. ఎందుకంటే అది పుట్టినటువంటి భాష ఒకే రకమైనటువంటి మూలాలు ఉన్నాయి, ట్యాప్ రూట్ ఒకటే ఉంది వాటికి. ఇక్కడ సౌత్ వచ్చేసరికి ఏంటంటే ఒక తమిళంలో మీకు ఒక 40-50% సంస్కృతం పదాలు కనిపిస్తాయి. మిగతా అన్నింటిలో మళ్ళీ మన దగ్గర కూడా 70% సంస్కృత శబ్దాలు ఉంటాయి. కన్నడలో కానీ, తెలుగులో కానీ, మలయాళంలో కానీ. ఒక్క తమిళంలో మాత్రం తక్కువ ఉంటాయి. ఇక్కడ పట్టుకోలేకపోయారు. దీంట్లో మరీ స్పెషల్ ఏంటంటే తమిళనాడు ఒకటి. వాళ్ళకు మరీ హిందీ అనేది ఏదో పరాయి భాషలాగా, వీళ్ళు మా మీద ఏదో చేయడానికి వస్తున్నారు అన్నట్టుగా ఒక ఫీలింగ్ వాళ్ళకు మనసులు నాటుకొని పోయింది ఆ ప్రజల లోపలి. దానికోసం ఏం చేయాలంటే అన్నామలై లాంటి వాళ్ళను, ఇక్కడ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి చేతిలో కొంత రాజకీయమైనటువంటి అస్తిత్వాన్ని పెడితేనే ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇదే
అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి వాజ్పేయి కాలంలో కూడా 160, 150 సీట్లు వచ్చేవి, అవి మొత్తం నార్త్లో వచ్చేవి. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది, తమిళనాడులో కాంగ్రెస్ అంటే చాలా రోజుల నుంచి ఆ డిఎంకే ఆ ప్లేస్ని భర్తీ చేసింది అనుకోండి, కేరళలో కాంగ్రెస్ గెలిచేది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేది. సౌత్ స్టేట్స్ పెద్ద స్టేట్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండేవి. ఎప్పుడైతే ఈ స్టేట్స్ దెబ్బతిన్నాయో అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది నిజంగా చెప్పాలంటే. కానీ నార్త్ ఇండియా హిందీ బెల్ట్ అంతా కూడా ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అంత ముందున్న జనసంఖ్య బలంగానే ఉన్నది. అది ఇచ్చేంత వరకు ఇచ్చింది, సీట్లు ఇస్తూనే వస్తున్నది. 2 సీట్లు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి ఒకటి తెలంగాణ నుంచే కదా గెలిచింది. అదే ఒక్కటి గెలిచి ఉండొచ్చు, అది షాంపీలు అంతేగాని అది ఏమి గొప్పగా చెప్పుకోవడానికి ఏం తర్వాత కాలంలో లేదు. ఈరోజు చెప్పడానికి 2 నుంచి మేము 500 అయిందని చెప్పడానికి పనికి వస్తుంది అంతేగాని దాని తర్వాత దాని యొక్క పరిణామం ఎవల్యూషన్ అనేది చాలా బాగా జరిగింది అనేది ఏమీ లేదు. ఇక్కడ మాత్రం సౌత్ ఇండియాలో మాత్రం ప్రజలు లీడర్ను నమ్ముతున్న మాట వాస్తవం. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈవెన్ దో రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఒక నాయకుని నమ్ముతున్నారు. ఒక బలమైన నాయకుని ఎక్స్పోజ్ చేస్తే తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంత సులభంగా వస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పటివరకు చూస్తే సరే కర్ణాటకలో యడ్యూరప్పని పెట్టే కదా చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప ఎవరో ఒక 2-3 గట్టి వాళ్ళు నిలబడ్డందుకే ఆడ పార్టీ నిలబడ్డది ఆడగూడంగా. ఈ ఎక్సర్సైజ్ నార్త్ ఇండియాలో చేసినట్టు చేయడానికి వస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాజస్థాన్ ఎలక్షన్ అయింది, మధ్యప్రదేశ్ ఎలక్షన్ అయింది. 10-12 రోజులు అసలు ఎవరు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రో, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాడిని కూడా తెలియదు. ఎవరినో ఒక వ్యక్తిని వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అంటే అయిపోయాడు. ఒరిస్సాలో ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పలానా ఆయన అంటే అయిపోయాడు వాళ్ళకు. కానీ సౌత్లో అట్లా లేదు. సౌత్లో ఒక లీడర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లోకి ఉండి కాంగ్రెస్ రాజకీయాలను మొత్తం వంట పట్టించుకొని 4-5 ఏళ్లలోనే దాన్ని మొత్తం అవలోడన చేసి కింద మీద చేసి మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిందా లేదా? కేసీఆర్ తెలుగుదేశంలోకి వెళ్ళి బయటకు వచ్చి వెంటనే పార్టీ పెట్టి ఇలా 15-16 ఏళ్ళు ఉద్యమాన్ని మొత్తం తీసేసుకొని ఆ ఉద్యమంలో నాయకుడు అయిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిందా లేదా? ఎన్టీఆర్ సినిమాలకు వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రాజీవ్ గాంధీ అంజయ్యది ఏదో సంఘటన చెప్తారు కదా, అట్లాంటి ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవం అని, ₹2 కిలో బియ్యం అని, ఆడవాళ్ళకు మగవాళ్ళకి చీరలు పంచలని, ఇట్లాంటి చిన్న చిన్న స్కీమ్లతో ఎన్టీఆర్ వచ్చి పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేసి ఎన్టీఆర్ నాయకుడు అయిన దాదాపు 20 ఏళ్ళు ఒక అప్రతిహతంగా పరిపాలన చేసిండా లేదా? వ్యవస్థలో ఉన్నాడా లేదా? రాజశేఖర రెడ్డి వచ్చాడు, పాదయాత్ర చేశాడు, నాయకుడు అనిపించుకున్నాడు, పోయాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ సౌత్లో ఇక్కడ కూడా మీరు చూడండి, కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసిండు 12లను 13లను తెలంగాణ పోరు యాత్ర. తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసింది, చేయకుండా ఏం లేదు. సంజయ్ పాదయాత్ర చేసిండు, సంజయ్ ఆయనను అబ్జర్వ్ చేసిండ్రు ప్రజలు, చేయకుండా ఏం ఉండలేదు. ఒక నాయకుడిగా వస్తే ఎప్పుడూ గౌరవిస్తుండ్రు ఇక్కడ. కానీ ఒక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి మీదికి తీసుకొని రావాలనుకుంటే మాత్రం కొద్దిగా ఎందుకో తిరగబడుతున్నటువంటిది మనం తమిళనాడు ఒక శాంపిల్గా మనం చూస్తున్నాం. కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఈ ఫలితాలు కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్కరిని నాయకుడు బలంగా ఉన్న దగ్గర అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే ఇప్పుడు తమిళసాయి ఇక్కడ నుంచి ఆమెను తీసుకొని పోయి ఈయన డిస్టర్బ్ చేసిర్రని. అంటే ఆమెకి ఏమేమి ప్రజల్లో పలుకుబడి లేదు, ఏమి లేదు, కానీ ఆమెను తీసుకెళ్ళి పలుకుబడి ఉన్నవాడిని సైలెంట్ చేసి పడేసింది అనేది చాలామంది అనుకుంటుంటారు. అందుకే అన్నమాలే పోతే పోయిండే ఏమో తను మంచిగా ఉంటే అట్లాంటి వాడు మంచిగా ఉంటుంది అలా అనుకుంటారు. ఐడియాలజికల్గా మీరు అన్నారు కదా, ఎందుకు అట్లా కోరుకుంటారు అంటే సరే విజయ్ వచ్చే ద్వారా అన్నమాలే వస్తే సంతోషం కదా, అలాంటి ఏజ్ ఉన్నవాడే, దేశభక్తి ఉన్నవాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, జ్ఞానం ఉంది కాబట్టి అన్నమాలే ఏ పార్టీలు ఉంటుంది ఉండని మంచివాడే అనే మాట వస్తుంది ఈరోజు. అది ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం. సో ఫ్యూచర్ ఏంటి సార్ అసలు నిజంగానే? సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి లీడర్లను ఎదిగేటట్టుగా చేయాలి. వాళ్ళ మీద రిమోట్ కంట్రోల్ పెట్టండి, మీరు ఎంతనైనా పెట్టండి, వాళ్ళని రోజువారీ శిక్షణ ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వండి. కానీ సౌత్ ఇండియాలో తప్పకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కనీసం ఒక 7-8 మంది మంచి లీడర్లను ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళకు పూర్తి అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు, వాళ్ళలో కూడా నిజాయితీని డెవలప్ చేయాలి. నిజాయితీ ఎవరితో లేకుండా వాళ్ళని పక్క జరుపుతాం అనేటువంటి సంకేతం పోవాలి. నిజాయితీ లేకున్నా సరే వాళ్ళు ఏళ్ళకేళ్ళు అట్లే ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది అనేది సౌత్ ఇండియాలో నాయకులకు ఇస్తే నిలబడదు. ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలకి వెళ్ళి రావచ్చు, కానీ ఎన్టీఆర్ను ఎట్లా చూసింది తెలుగు సమాజం మొత్తం ఒక ఐకాన్ లాగా చూసింది. రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్స్, రాజశేఖర రెడ్డి పాదయాత్ర దీని ఒక గొప్ప యజ్ఞంలాగా చూసారు. చంద్రబాబు నాయుడు ఐటీ ప్రాజెక్ట్స్లు ఇవన్నీ కడుతుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ అవి ఇవ్వండి ఆహో అని అనుకున్నారా లేదా ప్రజలు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే కూడా ఇష్టపడుతున్నారు, ఇక్కడ ఎవరైనా ఇష్టపడుతున్నారా లేదా? సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నాయకులను ఎక్స్పోజ్ చేయాలి, కొంతమందిని నాయకులను ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేస్తే తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూసారు కదా, అది భాస్కర్ రావు గారు చెప్పే మాట. నిజమే, సౌత్ ఇండియాకి సంబంధించి, ముఖ్యంగా సౌత్ ఇండియా అనే కంటే సౌత్ ఆఫ్ ఇండియా అనుకుందాం, పోనీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి టిపికల్ రాజకీయ పరిస్థితుల్ని భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకోవట్లేదా, లేకపోతే వాళ్ళకి తెలిసి కూడా పర్వాలేదులే అని అనుకుంటున్నారా? సో వాళ్ళు నిజంగానే వాళ్ళు బిల్డ్ చేస్తున్నటువంటి ఒక స్ట్రాటజీలోనే ఏమైనా లోపం ఉందా? మీరు కూడా తెలియజేయండి మీ అభిప్రాయాల ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.